ప్రపంచమంతా మోడీ వ్యతిరేకతని సృష్టించే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి రివర్స్ చేస్తూ మోడీ ఘాటైన ఉపన్యాసం ఇచ్చుకుంటొచ్చారు. రాహుల్ గాంధీ వ్యవహార శైలిని సర్వం సహ చక్రవర్తిలా ప్రవర్తించేటటువంటి నైజం ఆయన సొంతమని తేల్చి చెప్పారు. సభా ప్రాంగణంలో సభా సంప్రదాయాన్ని పక్కన పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసుకొచ్చారు. అట్లాగే సర్ పేరుతో నాటకాలు ఆడుతున్నటువంటి మమతా బెనర్జీకి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తమ దేశంలో ఉన్నటువంటి చొరబాటుదారుని తిప్పి పంపే ప్రయత్నం చేస్తుంటే చొరబాటుదారులను అట్టి పెట్టుకుంటాం, భారతీయులనే తిప్పి పంపుతాం అనేటటువంటి ధోరణి మమతా బెనర్జీ అనుసరిస్తోందని పరోక్షంగా చొరకలు వేసినటువంటి పరిస్థితి. ఆగ్రహంతో కూడినటువంటి ఉపన్యాసం ఏదైతే లోక్సభలో మహిళల చేత తనని కొట్టించే ప్రయత్నం చేసినటువంటి వేళ ఓం బిర్లా ఇచ్చిన సూచనతో ఆగినటువంటి నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి గత 25 ఏళ్లలో లేదనుకుంటా ఎప్పుడూ కూడా రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి స్పీచ్ లేకుండా ముగించడం అన్నటువంటిది. చివరికి రాజ్యసభకు వెళ్ళి మాట్లాడిన సందర్భంగా ఆ ఆగ్రహం, ఆ ఆవేదన ఆయన కళ్ళల్లో, ఆయన మాటలో, ఆయన ఘాటైనటువంటి ఉపన్యాసంలో కనిపించింది.